వెల్కమ్ టు TJ9 న్యూస్. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం తొండంగి మండలాల పరిధిలో 2005 డిసెంబర్లో SEZ పేరుతో 10,500 ఎకరాల భూసేకరణ జరిగితే ఆ రోజు పోలీసులను పెట్టి బెదిరించి భయపెట్టి రైతులకు ఇష్టం లేకుండా రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా భూములు లాక్కోవడం జరిగింది. ఆ లాక్కున్న తర్వాత ఆ సెజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో సెజ్ అధికారులు మేనేజ్మెంటు రైతులకు మాయమాటలు చెప్పి మీ భూములు తీసుకున్న వెంటనే ఇక్కడ పరిశ్రమలు కట్టి మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, మీ బ్రతుకు బంగారు బాట చేస్తాం, మీ జీవితాలను సమూలంగా మార్చేస్తాం, ఇప్పుడున్న మంచి జీవితానికి ఇంకా మంచి జీవితాన్ని మీకు ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలతో నమ్మించి నమ్మబలికి మోసం చేసి భూముల్ని బలవంతంగా లాక్కొని ఎకరాకి 3 లక్షలు ఇచ్చారు. రైతులు నష్టపరిహారం సరిపోదు, మాకు అదనంగా ఇంకో 10 లక్షలు పెంచండి అంటే 2015లో అదనంగా కేవలం 2 లక్షల రూపాయలు మాత్రం పెంచారు. ఈ రోజుకి 20 సంవత్సరాలు కావస్తున్న SEZలో పరిశ్రమలు రాలేదు కానీ SEZ రియల్ ఎస్టేట్గా మారిపోయి మొదట కేవీరావు KSPL అయితే తర్వాత GMR కంపెనీకి అమ్ముకున్నారు. GMR కంపెనీ అరబిందోకి అమ్ముకుంది. ఇప్పుడు అరబిందో కంపెనీ కూడా మరొక కంపెనీకి భూమిని మొత్తం అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రైతులు గతంలో భూములు ఇచ్చిన రైతులు రోజుకి 10 మందికి 20 మందికి కూలి పనులు చెప్పే రైతులు ఈరోజు కూలీలుగా మారిపోయారు. ఈరోజు రైతుకు కూలీ లేదు, కనీసం రైతు కూలి చేసుకుందా అంటే కూలి లేని పరిస్థితి ఈరోజు దాపరించింది. మరి జాబ్ కార్డుల పేరుతో మరి ఆ రోజు SEZ కార్డులు ఇచ్చి భూములు ఇచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు 20 సంవత్సరాలు అయింది కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి మాట తప్పిన SEZ మరి పరిశ్రమలు స్థాపిస్తానని మాట తప్పిన SEZ మరి చాలా దుర్మార్గంగా రైతులు మోసం చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. 3 డిమాండ్లు జిల్లా కలెక్టర్ గారి ముందు పెట్టాం.